హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను కొబ్బరి కోడి పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కొబ్బరి అన్నం చేసుకున్న తర్వాత మిల్క్ మొత్తం తీసేసుకున్న తర్వాత మనకి ఇలా పొడి అయితే ఉంటుంది. ఇది బాగా ట్రై చేసేసుకొని ఒక మంచి రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు. జీలకర్ర 3 స్పూన్, ధనియాలు 3 స్పూన్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ దీంట్లోపు స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఒక 9 వేసుకున్నాను. చింతపండు ఒక నిమ్మకాయ అంతా వేసేసుకోవాలి. మనకి కొబ్బరి పొడి ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకొని చింతపండు వేసుకోవాలి. నెక్స్ట్ బాగా డ్రై చేసుకున్న కొబ్బరి పొడి అయితే వేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 by 1 మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీంట్లోకి సాల్ట్ కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంగువ కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కచ్చపచ్చగా బాగా గ్రైండింగ్ చేసేసుకొని ఒక బాక్స్లోపు స్టోర్ చేసుకుంటే మినిమం మనకి 15 days వరకు స్టోర్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మనకి వేస్ట్ చేయకుండా మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు. చాలా మంచి రెసిపీ. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఘీ కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ఈ పొడి అనేది కలుపుకొని రైస్తో తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. షాప్స్లో దొరికే పొడిలానే ఉంటుంది. అది కూడా స్వీట్ పిక్కలతో తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ.